ఇబ్బందులు, సమస్యలు, పరిస్థితులు బాగున్నప్పుడు మౌనంగా ఉండడం కష్టం. ఏడుస్తూ ఉంటాం, లేకపోతే మనుషులకి కాల్ చేసి చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుని నమ్ముకుంటే మౌనంగా ఉండగలుగుతాం. ఎలాంటి సైలెన్స్ అంటే, ప్రళయముకు ముందు సముద్రం ఎలాంటి మౌనాన్ని కలిగి ఉంటుందో అలాంటి మౌనము ప్రార్థించే వారి మౌనం. 62 కీర్తన 1వ వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. దేవుడు కలిగించే రక్షణ ఎలా ఉంటుందంటే, ఎర్ర సముద్రము లాంటి పెద్ద సముద్రము 2 పాయలుగా చీల్చబడి, అడ్డొచ్చింది ఏదైనా సరే మౌనంగా ఉంటే, ఆయన నమ్ముకుని మౌనంగా ఉంటే, ఆయన వాగ్దానాన్ని నమ్ముకుని మౌనంగా ఉంటే, సమస్య ఎంత పెద్దదైనా సరే 2 పాయలుగా మార్చబడక తప్పదు. ఎరికో గోడలు లాంటి పెద్ద పెద్ద గోడలు కూడా కూలిపోతాయి. కానీ చాలాసార్లు ఆయన నమ్ముకుని మౌనంగా ఉండలేని పరిస్థితి, తొందరపడిపోతా ఉంటాం, త్వరపడిపోతా ఉంటాం. యేసుక్రీస్తు వారు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, వాటిని మీ తండ్రి పోషించుచున్నాడు, మీరెందుకు చింతించున్నారు? మీరు చింతించడం వలన ఒక మూర పొడుగు పెరగలేరు అని చెప్పి ఎంతో అద్భుతమైన వర్తమానాన్ని మనకు తెలియజేశారు. చింతించి అరిచి గోల చేసి మనం ఏం సంపాదించలేం. ఆయన నమ్ముకుని మౌనంగా ఉండి ఎంత అయితే పోగొట్టుకుంటున్నామో దానికి 100 రెట్లు తిరిగి పొందుకొనుటకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన సామర్థ్యము గొప్పది. ఆయన నమ్ముకుని మౌనంగా ఉండి అద్భుత కార్యాలు, దేవుని మహిమ కార్యాలు చూద్దుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.